ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రోజు అయితే నేను వచ్చేసి కోటికి వెళ్తున్నాను అనమాట. సో ఆఫీస్ అయిపోయిన తర్వాత కోటికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ వెదర్ అయితే ఎంత బాగుందో, లిటరల్లీ చాలా కూల్గా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వెళ్ళాలనిపిస్తుంది. ఆఫీస్ అయిన తర్వాత కొంచెం టైర్డ్నెస్ కూడా ఉంటుంది కదా అనిపిస్తుంది. బట్ వెదర్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఓకే వెళ్ళొచ్చు, ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోవచ్చు అనిపిస్తుంది. సో ఇంకా మేమైతే ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం కోటికి. ఇంకా కోటికి వెళ్ళే దారిలో నాకు ఇక్కడ ఒక బిల్డింగ్ అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారో, లిటరలీ అంత రోడ్డు మధ్యలో అది ఒక్క బిల్డింగ్ హైలైట్గా కనిపిస్తుంది. సో అందుకే వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ మొత్తం మన హైదరాబాద్ తెలంగాణలోనే ఇది పెద్ద బ్యాంక్ అని చెప్పి, ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పారు నా ఫ్రెండ్. సో అందుకని తీశాను. అండ్ కోటిలో అయితే హరిదాస్ మార్కెట్ అనుకుంటా నేను వెళ్ళింది ఎగ్జాక్ట్గా. మీకు ఇక్కడ బోర్డు అయితే చూపిస్తాను. రైట్, హరిదాస్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం గ్యాడ్జెట్స్ కానీ, మళ్ళీ కెమెరాస్ కానీ, లైక్ మీకు ట్రైపాడ్స్ కానీ, టీవీస్ కానీ, రిమోట్కి సంబంధించినవి కానీ, ప్లే స్టేషన్కి సంబంధించిన కానీ మొత్తం ఈ మార్కెట్లో తక్కువ ధరల్లో దొరుకుతాయి. వ్లాగింగ్ కెమెరాస్ కూడా అన్నీ దొరుకుతాయి. అండ్ మనం ఎందుకు పోయినామంటే అయితే నేనైతే ట్రైపాడ్ కొనుక్కోనికి పోయినాను. మస్తు రోజులైతే ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటున్నా. సో నేను ట్రైపాడ్ కోసం వెళ్ళాను. అండ్ ఇక్కడ మీకు కెమెరాస్, మీకు వ్లాగింగ్ రిలేటెడ్ కెమెరాస్ ఉంటాయి, లైక్ ఫోటోషూట్కి తీసుకోవాల్సిన కెమెరాస్ ఉంటాయి. అండ్ మీకు వాయిస్ ఓవర్స్ చెప్పడానికి, డబ్బింగ్ చెప్పుకోవడానికి డబ్బింగ్ స్టూడియో రిలేటెడ్ ఉంటాయి, లైట్ సెటప్స్ ఉంటాయి, స్టాండ్స్, ట్రైపాడ్స్, మొత్తం రింగ్ లైట్తో సహా అన్నీ ఉంటాయి. A to Z ఉంటుంది. బట్ మీకు ఒక దగ్గర నుంచి ఒక ప్రైస్ వరకు ఉంటాయి. అండ్ మేము మొత్తం తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు అయితే ఈ షాప్లోకి వచ్చాము. ట్రైపాడ్ అనగానే ఈ అంకుల్ ఇలా చూపించారనమాట. సో ఇది ప్రీవియస్గా అయితే ఒక ట్రైపాడ్ ఉండేది ఇంట్లో, ఇయర్స్ బ్యాక్ 2017లోనో 18లో ఉండేదన్నమాట. మా తమ్ముడు కొన్నాడు. అరౌండ్ అప్పుడు ఒక 300 to 400లో వచ్చేసింది అమెజాన్లో. బట్ ఇప్పుడు ఈ ట్రైపాడ్ కాస్ట్ వచ్చేసి అయితే 1500 పైనే ఉంది. సో చూడండి ఎంత డిమాండ్ పెరిగిపోయిందో అప్పటికి ఇప్పటికి. అండ్ ఇంకా మేమైతే ఈ ట్రైపాడ్ వద్దు అని చెప్పాము. బికాస్ నాకు మైండ్లో ఒక ట్రైపాడ్ అయితే ఒక థాట్ ఉంది, ఇది తీసుకోవాలని చెప్పి. సో అందుకని చెప్పి వద్దని చెప్పాము. ఇక్కడ చూస్తున్నారు కదా గింబల్ లాగా. సో ఇలాంటి ట్రైపాడ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళడానికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలని చెప్పి అయితే నేను తీసుకుందాం అనుకున్నా. బట్ ఇది డీజీటెక్ వాళ్ళది అనుకుంటే అరౌండ్ 3000 అబోవ్ చెప్పాడు ప్రైస్ వచ్చేసి. అండ్ దీంట్లో ఏంటంటే మొత్తం కెమెరాకి సరిపడా మొత్తం కూడా బాగుంది, సెటప్ కూడా మొత్తం బాగుంది. బట్ మనం ఏదైనా స్టాండ్ లాగా ప్లేస్ చేసుకున్నప్పుడు అయితే మొత్తం చాలా సన్నగా ఉంది. ఫోన్ మొబైల్ పెట్టినప్పుడు హ్యాండిల్ అవుతుందో లేదో చెప్పలేము. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో మనం కెమెరా ఏదైనా హోల్డ్ చేయాలనుకుంటే అంత వెయిట్కి సపోర్ట్ చేస్తుందా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. బికాస్ చాలా చిన్నగా ఉంది కదా. మీకు సెల్ఫీ స్టిక్ లాగా లైక్ హ్యాండ్లో పట్టుకొని వీడియో వ్లాగింగ్ అని తీసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. బట్ విత్ ఫోన్ హ్యాండిల్ తోటి అయితే చాలా డెలికేట్ ఉంటుంది. చూస్తే అర్థమైపోతుంది అనమాట. లైక్ వాళ్ళు స్టాండ్ ప్లేస్ చేసినప్పుడు ఒకసారి మొబైల్ పెట్టి చూపించండి అన్నప్పుడైతే హ్యాండిల్గా బాగుంది, హ్యాండ్లో గింబుల్ అనమాట. సో మనం ఎటంటే రొటేట్ చేసుకోవచ్చు. లైక్ డిపెండ్స్ ఆన్ ఫేస్, హెడ్ రొటేట్ అయినప్పుడు రొటేట్గా కూడా అవుతుంది. కానీ స్టాండ్ వైజ్ చూసుకుంటే హైట్ బాగుంది, బట్ వెయిట్ అయితే అంతగా ఆగదు. సో దానికి అరౌండ్ 3000 స్పెండ్ చేయడం అనేది నాకు వర్త్ కాదనిపించింది. ఓకే, చాలామంది డిజిటెక్ బాగుంటుంది అంటారు. బట్ నా పర్సనల్ రివ్యూ వచ్చేసి అయితే నాకు అంత బాగాలేదు అనిపించింది. ఎవరైనా కానీ మీరు లైక్ స్టాండ్లో ప్లేస్ చేసుకోము, ఓన్లీ హ్యాండిల్లో హ్యాండ్ చేయడానికి, కెమెరా హోల్డ్ చేయడానికి అనుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు. గింబుల్గా బాగా యూజ్ అవుతుంది. సో తర్వాత అయితే ఈ HSTA61 అని ఉంది కదా, ఇది చూపించారనమాట. సో ఇది అరౌండ్ 1500 చెప్పారు. నాకు ఇది బాగా నచ్చింది. సో నేను ఇదే తీసుకున్నాను. అండ్ కింద మీకు చెప్పాను కదా, బేస్ గట్టిగా ఉంటే మన మొబైల్ స్ట్రాంగ్గా ఉంటుంది. బికాస్ ట్రైపాడ్ ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు బేస్ సరిగ్గా లేనప్పుడు మీరు మొబైల్ పెట్టినప్పుడు అది లైక్ బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడిపోయినా కానీ మొబైల్కి కూడా డ్యామేజ్ అవుతుంది, ట్రైపాడ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఒక బటన్ కూడా వచ్చింది, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అంకుల్ అదే చెప్తున్నారు. అతని హ్యాండ్లో ట్రైపాడ్లో ఉంది కదా బటన్, తను ప్రెస్ చేస్తుంటే మన మొబైల్లో ఫొటోస్ క్లిక్ అవుతున్నాయి. అండ్ ఈ ట్రైపాడ్ హైట్ కూడా చాలా హైట్ వస్తుంది కంపేర్ టు డీజీటెక్. దాంతో పోలిస్తే ఇది చాలా హైట్ ఉంది. డీజీటెక్ అదైతే అంత హైట్ లేదు, లైక్ మిడ్ లెంత్ వరకు వచ్చింది. ఇదైతే చాలా హైట్ వచ్చింది. అండ్ బేస్ మీరు చూసారు కదా ఓపెనింగ్, ఒక లాక్ కూడా క్లిప్ లాగా ఉంది. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఆ క్లిప్ లాగా ఓపెన్ చేస్తే కింద మనకు ఓపెన్ అవుతుంది. అండ్ పైన మీకు రాడ్ ఎంత లెంత్ వస్తుంది అనేది కూడా చూపిస్తున్నారు అంకుల్. అండ్ ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ మనం తను చూపిస్తున్నారుగా రౌండ్గా ఉన్నది, మన మొబైల్ కాకుండా ఎప్పుడైనా లైక్ వ్లాగింగ్ కెమెరా కానీ మనం ఏదైనా గోప్రో లాంటివి తీసుకున్నా మనం అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అండ్ హ్యాండ్లో పట్టుకుంటే ఇంత లెంత్ ఉంది, మీరు చూడొచ్చు. లైక్ హ్యాండ్లో కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది పట్టుకోవడానికి. నాకైతే పర్సనల్గా ఇది బాగా నచ్చింది. అండ్ చాలామంది కూడా లైక్ రేర్గా సింపుల్ వీడియోస్ తీసుకోవాలనుకున్న, వ్లాగింగ్ పర్పస్ అయినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమైనా, లేదు లైక్ మీకు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోయినా పర్లేదు, లైక్ మీకు మెమరీస్ కోసం తీసుకోవాలి
తీసుకోవాలనుకున్న వీడియోస్ కానీ ఇది బాగా వర్క్ అవుతుంది. సో నాకైతే ఇది బాగా నచ్చింది. ఇంకా ఇదైతే ఫిక్స్ చేసుకున్నాం. ఇంకా అంకుల్ని అయితే అక్కడ మాట్లాడుతూ బార్గింగ్ చేస్తున్నాను అనమాట. అంకుల్ వచ్చేసి అయితే 1500 చెప్పారు. మేము దాన్ని లైక్ 1000 లోపల ఫస్ట్ అయితే 800కి అడిగాము. మీరు చెప్పండి బార్గింగ్ అంత తక్కువ అడగొచ్చా లేదా అనేది నాకు అర్థం కాలేదు ఆ మార్కెట్లో. బట్ నేను 800కి అడిగాను, తను ఇవ్వనన్నారు. 8 నుంచి 1000కి వచ్చింది, 1000 నుంచి 1100 వచ్చింది. అట్ లాస్ట్ అయితే 1200కి ఫైనలైజ్ చేశారు. ఐ థింక్ నేను 1200 పే చేశాను అనుకుంటా, నాకు గుర్తుండి. అండ్ ఇక్కడ ఈ షాప్లో అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి, మైక్ సెట్టింగ్స్ కానీ మొత్తం ఉన్నాయి. బట్ నాకైతే ఇది వర్త్ అనిపించింది. సో మీరు ఎప్పుడైనా కానీ ట్రైపాడ్ తీసుకోవాలనుకుంటే ఈ ట్రైపాడ్ అయితే ట్రై చేయండి, కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. బార్గింగ్ చేసే టెక్నిక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అరౌండ్ దాన్ని 1000 లోపు తీసుకోవచ్చు అని నా ఒపీనియన్. ఎక్స్ట్రా 200 పెట్టానేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. బికాస్ ఆన్లైన్లో కూడా 1000లో వస్తుంది అదే ఇది. బట్ ఏంటంటే ఆన్లైన్లో మీకు ఏదైనా కొంచెం డిఫాల్ట్ అయినది కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అట్లా ఇంకా మేమైతే ట్రైపాడ్ తీసేసుకొని ఇంటికి దగ్గరలోనే దోసగాల మండికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ దోసగాల మండి అయితే వచ్చేసి అయితే మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఐడియా ఉంది కదా, కేపీహెచ్పిలో, అక్కడ ఆ లైన్లో ఉంటుంది అనమాట. అల్విన్ కాలనీకి వెళ్ళే రూట్లో. మీరు ఎవరైనా కుకట్పల్లి సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ మండి చాలా బాగుంటుంది. స్పెషల్గా అయితే గీ రోస్ట్ మండి చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైస్లో కూడా మీరు తినొచ్చు. అండ్ తక్కువ బడ్జెట్లో మీరు ఫుడ్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ వెళ్ళండి, నేనైతే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తా. సో నేను ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా అయితే గీ రోస్ట్ మండి తింటాను, చాలా బాగుంటుంది. అండ్ కాంప్లిమెంటరీగా సూప్ కూడా ఇస్తారు. సో మీకు గీ రోస్ట్ మండి వచ్చి కూడా అరౌండ్ 300 చేంజ్లో అయిపోతుంది సింగిల్ పర్సన్ మండి. బట్ రైస్ క్వాంటిటీ అండ్ పీస్ కూడా మంచిగా ఇస్తాడు. అండ్ సూప్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఇంత రివ్యూ ఇంత బాగుందని చెప్పినా కూడా ఒక చిన్న వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే జరుగుతుంది. సో నాకు కూడా జరిగింది. ఇక్కడ మేము ఫస్ట్ టైం అయితే పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాము లైక్ స్టార్టర్స్ లాగా. సో నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది అక్కడ. సో ఏంటంటే పన్నీర్లో సాల్ట్ ఏమి లేకుండా తను డిష్ చేశాడు, వితౌట్ సాల్ట్తో డిష్ అయితే చేశాడు. సో పన్నీర్ ఆల్రెడీ మనకు తెలుసు చాలా సప్పగా ఉంటుంది, మనం తినలేము. బట్ ఇంకా అంతే మళ్ళీ తెచ్చి ఇస్తే ఒకలా అనిపించింది. ఫస్ట్ బైట్లో నాకు బాగా నచ్చింది, క్రిస్పీగా ఉంది అని అన్నీ తింటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నన్ను మైనీస్తో తిన్నాను అనమాట, చాలా బాగా అనిపించింది. తర్వాత తింటుంటే అసలు మొత్తం సాల్ట్ లెస్. పన్నీర్ అంటేనే మనకి అసలు టేస్ట్లెస్ లాగా అనిపిస్తుంది. సో నాకు సాల్టీనెస్ చాలా తక్కువ అనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు, నాకైతే నచ్చింది. బట్ సాల్ట్ లేకుండా అయితే చాలా కష్టము. అండ్ నేను చెప్పిన గీ రోస్ట్ మండి అయితే ఇదే. సో దీనికైతే నేను కంపల్సరీ 5 on 5 ఇస్తాను రేటింగ్. అండ్ పన్నీర్ వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు మార్చి మాకు సాల్ట్ సరిపోలేదంటే పెప్పర్ అని చెప్పి యాడ్ ఆన్ చేశారు, లైక్ స్పైస్ కొంచెం యాడ్ ఆన్ చేశారు. బట్ నాకు నచ్చలేదు. అండ్ మేము దాన్ని వదిలేద్దామని కూడా నేను చెప్పాను. బట్ ఎవరైతే నాతో వచ్చిన నా పార్ట్నర్, నా ఫ్రెండ్ ఉన్నారో తనైతే లేదు తినేద్దామని చెప్పి తినేసాడనమాట. తిన్న తర్వాత వాళ్ళు బిల్లులు తగ్గించమంటే డిస్కౌంట్ ఇయ్యారు కదా. సో అందుకే మీకు ఏదైనా ఫుడ్ నచ్చనప్పుడు కానీ ఏదైనా వాళ్ళ డిఫాల్ట్ ఉంటే వదిలేయాలి అక్కడే, అది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడైతే స్పెషల్గా ఇది ఉయ్యాల. అండ్ డిన్నర్ చేసిన తర్వాత అయితే ఈ ఉయ్యాలు ఊగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను, ఆల్రెడీ ఫుల్ టైర్డ్. బికాస్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి కోటి నుంచి ఇంకా తినేసి ఇంటికి వచ్చేసరికి అయితే అంత టైం అయింది. అండ్ ఇంటికి వచ్చాక కంప్లీట్ మనము తీసుకున్న ప్రోడక్ట్ ఏదైనా ఖచ్చితంగా ఓపెన్ చేయాలి కదా. సో ఓపెన్ చేసేసిన ఎలా ఉంటుంది ఏంటని అని చెప్పి ఫోన్ పట్టుకొని హ్యాండిల్ చేసిన. యాక్చువల్గా నాకు అక్కడ పట్టుకొని హ్యాండిల్ చేద్దామని ఉండే. బట్ కొంచెం లైక్ ఏంటంటే షాప్లో మనం తీసుకున్నప్పుడు ఏదైనా మన చేతిలో ఏదైనా అయిందనుకోండి అన్న ఫియర్ ఎక్కువ ఉంటుంది. బికాస్ మనకు కొంచెం తీట ఎక్కువ కదా, దాన్ని ఎట్లా యూజ్ చేయాలో తెలియనప్పుడు దాన్ని అటు ఇటు గెలికేసినాం అనుకోండి, రీపోయింది అనుకో, మళ్ళీ బిల్లు కట్టాల్సి వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను చెక్ చేస్తున్నాను ఎలా వస్తుందని. ప్లీజ్ నా ఫేస్ ఇగ్నోర్ చేయండి, ఎడ్డి మొహం దాల్లాగా పెట్టుకున్నా కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఒక క్లిప్ తీస్తున్నాను దేవుడు పూజా మందిర్ ఎలా ఉంటుందని వీడియో స్టార్ట్ చేయడానికి. సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.